హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు యూస్ఫుల్ ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు కదా, డైట్లు, వర్కౌట్లు, ఈ ఎక్సర్సైజ్లు, ప్రతిరోజు జిమ్లు మా వల్ల కాదు. ఏదైనా ఒక ఫ్యాట్ బర్నర్ ఉంటే చెప్పు, మా ఫ్యాట్ కరిగిపోవాలి, మేము ఈ ఫ్యాట్తో ఎక్కువ రోజులు ఉండలేకున్నాం అనుకుంటూ ఉండే వాళ్ళకి ది బెస్ట్ ఫ్యాట్ బర్నర్ అయితే మీ ముందుకు తీసుకొచ్చారు. దాని గురించి చెప్పబోయే ముందు అది యూస్ చేస్తే మీకు కలిగే బెనిఫిట్స్, యూస్ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసే సైడ్ ఎఫెక్ట్స్, యూస్ చేయడం ఆపేసిన తర్వాత మీకు తగ్గిన ఫ్యాట్ మొత్తం తిరిగి వచ్చేస్తుందా అనే ఈ 3 డౌట్స్ కి నేను మీకు నీట్ గా ఆన్సర్ ఇచ్చిన తర్వాత మీరు వాడాలనుకుంటే వాడొచ్చు. ఆ ఫ్యాట్ బర్నర్ పేరు యోహంబిన్ హెచ్సిఎల్. యోహంబిన్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక చెట్టు యొక్క పేరు. సో ఆ యోహంబిన్ అంటే ఆ చెట్టు యొక్క బెరడు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని యోహంబిన్, దానికి కొద్దిగా కాన్సన్ట్రేషన్ యాడ్ చేసి హెచ్సిఎల్ రావడంతో మిక్స్ చేసిన తర్వాత యోహంబిన్ హెచ్సిఎల్ రూపంలో వస్తుంది, యోహంబిన్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో వస్తుంది. ఇది 2.5 mgలో అవైలబుల్ గా ఉంటుంది, 5 mgలో అవైలబుల్ గా ఉంటుంది, 10 mgలో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో దీన్ని ఎలా వాడాలి, ఏంటి, ఎప్పుడు వాడాలి, ఎలాంటి వాళ్ళు వాడాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి ఎవరైతే వచ్చున్నారో మీకు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మేబీ ఎక్కడ దొరకకపోవచ్చు. నా వీడియోస్ మీ వరకు కనుక వచ్చుంటే, ఫస్ట్ టైమే కనుక నా వీడియోస్ మీరు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ప్రతి ఒక్క దాని గురించి నేను బ్లైండ్ గా ఇది కొనేయండి, వాడేయండి అని చెప్పను. దాని గురించి బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు దాన్ని వాడాలా లేదా డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక లైక్ వేసారంటే రిమైనింగ్ వీడియో మొత్తం ప్రశాంతంగా మీరు చూసేయండి, నీట్ గా మీకు అర్థమైపోతుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, డన్. ఓకే, సో ముందుగా మనం దీని యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. యోహంబిన్ ఎక్స్ట్రాక్ట్ వాడడం వల్ల బాడీలో మెయిన్ గా దీని ఫస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని సెటరేట్ చేసుకోవడం కోసం ఒక మెడిసిన్ అయితే పూర్వకాలం నుంచి యూజ్ చేసేవాళ్ళు. దాన్ని అప్పట్లో వచ్చి ఈ చెట్టు యొక్క బెరడుని డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయడం లేదా మిక్స్ చేసి పౌడర్ లా యూజ్ చేయడం అట్లాంటివి చేసేవాళ్ళు. తర్వాత దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి కెమికల్స్ కలిపి కొంచెం కాన్సన్ట్రేషన్స్ యాడ్ చేసి దీన్ని యోహంబిన్ హెచ్సిఎల్ గా కూడా వాడుతున్నారు. సో మెయిన్ దీని ఫస్ట్ ఉద్దేశం వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. తర్వాత యూజ్ చేసే కొద్దీ దీన్ని ఈ బాడీ బిల్డింగ్ రిలేటెడ్ లో ఫ్యాట్ లాస్ కి, వెయిట్ లాస్ కి, బాడీ రీకంపోజిషన్ కి కూడా వాడడం అయితే స్టార్ట్ చేశారు. ఇది వాడితే బాడీలో ఏం జరుగుతుందంటే ఆల్ఫా టు ఆండ్రో ఎనర్జిక్ రిసెప్టర్ బాడీలో ఆ మూడ్ స్వింగ్స్ కానీ ఇటువంటివి రాకుండా ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎదుర్కోవడానికి ఈ డ్రగ్ ని అయితే యూజ్ చేసేవాళ్ళు. సో ఇది స్టెరాయిడ్ అయితే కాదు, బట్ స్టెరాయిడ్ లాంటి క్వాలిటీస్ కలిగి ఉంది కాబట్టి ఇది ఎనబోలిక్ డ్రగ్ అనాలా లేదంటే ఆండ్రోజెనిక్ డ్రగ్ అనాలా అనేది అయితే ఇంకా స్టడీస్ అయితే జరుగుతున్నాయి. బట్ ఇప్పటి వరకు అయితే ఇది ప్రస్తుతానికి ఒక ఫ్యాట్ బర్నర్. ఫ్యాట్ బర్నర్ కూడా ఎలాంటి వాళ్ళు వాడాలి, ఎలాంటి వాళ్ళు వాడకూడదు అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను మధ్యలో అయితే చెప్తా. వీడియో స్కిప్ చేస్తారంటే మీరు మిస్ అయిపోతారు. సో ఇది వాడితే వచ్చే బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పా కదా. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడడానికి, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, బాడీ రీకంపోజిషన్ కి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇప్పటిదాకా దీని గురించి అయితే తెలుసుకున్నాం. సో దీన్ని ఎలా వాడాలి, ఎలాంటి వాళ్ళు వాడాలి, ఏ టైంలో తీసుకోవాలి అనేది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వీడియోని కానీ మీరు స్కిప్ చేశారంటే నిజంగా చాలా మిస్ అయిపోతారు. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ముందైతే హెచ్సిఎల్ యోహంబిన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, దీన్ని నేను ప్రస్తుతానికైతే 2.5 mg అనేది రీసెంట్ గా యాడ్ చేశాను. దీన్ని యాడ్ చేసే ముందు నేను చాలా రీసెర్చ్లు చూసా, చాలా రీసెర్చ్లు చదివా. ఎందుకంటే ఫ్యాట్ బర్నర్ మీద మనం అమౌంట్ పెడుతున్నామంటే ఖచ్చితంగా మనకు అది యూజ్ అవుతుంది అనుకుంటేనే పెట్టాలి. లేదు అంటే దీని బదులు నార్మల్గా ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవడానికి మనం ప్రోటీన్ రిలేటెడ్ సప్లిమెంట్స్ మీద ఏదో ఒక దాని మీద పెట్టుకోవచ్చు. బట్ ఇది ఫీడ్బ్యాక్ అయితే గుడ్, బట్ దీనివల్లే ఫ్యాట్ లాస్ అవుతుంది అని ఎక్కడా లేదు. ఇది ఇండైరెక్ట్ గా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుందంటే ఎంటీ స్టమక్ తో దీన్ని మనం తీసుకొని మార్నింగ్ విత్ ఎనీ ఫైబర్ డ్రింక్, ఫైబర్ బాగున్న డ్రింక్ ని దీంతో పాటు తీసుకొని వర్కౌట్కి వెళ్ళి, వర్కౌట్లో మనం వర్కౌట్ ఆర్డర్ ఎలా ఉండాలంటే పోగానే వెళ్ళి కార్డియో చేసి ఎనర్జీ మొత్తం వాడేసి ఆ తర్వాత వెళ్ళి నువ్వు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి అలా చేసావు అనుకో మజిల్ అనేది లాస్ అవుద్ది కన్ఫామ్ గా. అట్లా కాకుండా ఫస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ కి మంచి ప్రయారిటీ ఇచ్చి తర్వాత నువ్వు కావాలనుకుంటే స్టెప్ కౌంట్ కానీ కార్డియో కానీ ఫినిష్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డే మొత్తంలో నువ్వు ఇవ్వాల్సిన ఫస్ట్
ఫస్ట్ ప్రోటీన్ ఇంటేక్, తర్వాత ఖచ్చితంగా గుడ్ ఫ్యాట్స్ ఉండాలి డైట్లో, తర్వాత ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి. ఈ 3 నీ ఆల్రెడీ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో, నీ బాడీకి టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్కి కావాల్సిన క్యాలరీస్ ఎంత ఉన్నాయో ఆ క్యాలరీస్ కంటే తక్కువలో నువ్వు ప్రొవైడ్ చేయాలి. ప్రోటీన్ని, ఫ్యాట్ని, ఫైబర్ని, కార్బోహైడ్రేట్స్ని. నీకు కావలసిన డైలీ క్యాలరీ లిమిట్ ఏదైతే ఉందో దానికంటే నువ్వు తక్కువలో ప్రొవైడ్ చేస్తే అప్పుడు నీకు ఆటోమేటిక్గా phase 1 ఫ్యాట్ లాస్ అనేది బాడీలో స్టార్ట్ అవుద్ది. అలాంటి టైంలో ఇటువంటి ఫ్యాట్ బర్నర్స్ నువ్వు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్గా కొంచెం మెటబాలిజం అనేది బూస్ట్ అవ్వడం వల్ల నీకు ఇండైరెక్ట్గా ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది అంతే. జస్ట్ ఎట్లా అంటే ఆల్రెడీ ఒక పెద్ద వెహికల్ని 3 వచ్చి నెడుతూ ఉన్నారు, కొద్దిగా కదులుతుంది ముందుకి. అదే టైంలో ఒక చిన్న పిల్లోడు వచ్చి చేయేస్తే మనకి ఎలాంటి ఫీల్ ఉంటుందో, వాడి నుంచి వచ్చిన ఎనర్జీ కానీ వాడి నుంచి వచ్చిన స్ట్రెంగ్త్ కానీ ఆ వెహికల్ని తొయ్యలేదు, అది అందరికీ తెలుసు. బట్ అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అని ఒక మెంటల్గా మనం తీసుకుంటాం కదా ఒక డెసిషన్, కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో అట్లాంటి ఫీల్ వస్తుంది తప్ప నేరుగా ఇది వెళ్ళి ఫ్యాట్ లాస్ అనేది చేయదు బాడీలో. సో ఎలా వాడాలి? మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలి, ఏదైనా ఒక ఫైబర్ డ్రింక్ ఉండాలి. ఓవరాల్గా ఈ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాటు, ఫైబరు, ఈ 4 కరెక్ట్గా నీ లిమిట్ ఏదైతే ఉందో క్యాలరీస్ దానికంటే తక్కువలో తీసుకుంటూ అలాంటి టైంలో ఇటువంటి సప్లిమెంట్స్ హెల్ప్ అవుతాయి. అలా కాకుండా నేను ఫ్యాట్ బర్నర్ వాడుతున్నాను కదా, డబ్బులంతా పెట్టి ఫ్యాట్ బర్నర్స్ కొనుక్కొని ఫ్యాట్ బర్నర్స్ వాడుతున్నాను కదా, నేను ఏది తిన్నా కూడా బాడీలో ఫ్యాట్ పెరగకూడదు కదా, ఆల్రెడీ పెరిగిన ఫ్యాట్ బర్నర్స్ తగ్గించేయాలి కదా అంటూ నువ్వు ఏది పెడితే అది తింటే నో యూజ్. కరెక్ట్గా తిని, కరెక్ట్గా వర్కౌట్ చేసి, కరెక్ట్గా రికవరీ ఫేజ్ని బాడీకి ప్రొవైడ్ చేసిన వాళ్ళకి మాత్రమే రిజల్ట్స్ కనిపిస్తాయి. అదైతే యాక్సెప్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఫ్యాట్ బర్నర్స్ లేదా ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్స్ వాడుకోవచ్చు. రీసెంట్గా నేను చాలా వీడియోస్లో చూస్తూ ఉన్నా, అసలు ఫిట్నెస్ అంటే సంబంధం లేని వాళ్ళు కూడా ఎల్ కార్నిటైన్ అనే ఒక చిన్న క్యాప్సిల్ని చూపించి దాన్ని వాటర్లో వేస్తే అది వాటర్లో సాల్యుబుల్ అయిన తర్వాత అది తీసుకోవడం వల్ల డైరెక్ట్గా ఫ్యాట్ అంతా కరిగిపోతుంది అని. ఎల్ కార్నిటైన్ అనేది ఆల్రెడీ బాడీలో రిలీజ్ అయ్యే ఒక అమైనో యాసిడ్ టైపు. అది బాడీ ఎంతైతే అవసరమో రోజులో అంత రిలీజ్ చేసుకుంటుంది. న్యాచురల్గా ఫుడ్స్ నుంచి వచ్చిన ఆ సోర్సెస్ నుంచే ఎల్ కార్నిటైన్ అనేది బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది బాడీలో. ఎల్ కార్నిటైన్ ఏం చేస్తుందంటే ఆ ఫ్యాట్ సెల్స్ నుంచి వచ్చిన ట్రైగ్లిజరాల్ని మైటోకాండ్రియాకి సప్లై చేస్తుంది. ఆల్రెడీ బాడీ దాని పాటికి అది చేసుకుంటుంది. నువ్వు బయట నుంచి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్న ఎల్ కార్నిటైన్ మేబీ డిస్టర్బ్ అవ్వచ్చు, ఎందుకంటే బయట నుంచి ఈజీగా అవైలబుల్ అవుతుంది కదా, ఇంకెందుకు లోపల అనేది. సో అలాంటి చిలిపి పనులు చేయకుండా ఎల్ కార్నిటైన్లు అవి ఇవి వాడకుండా మీరు ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాట్ బర్నర్ కూడా మీరు వాడమనాలి అని కాదు, జస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. మీకు కావాలి అనుకుంటే వాడుకోవచ్చు. అయినా ఎలాంటి వాళ్ళు వాడకూడదో కూడా చెప్తా చూడండి. సైడ్ ఎఫెక్ట్స్ చాలా సీరియస్గా ఉంటాయి అలాంటి వాళ్ళు వాడితే. లో బ్లడ్ ప్రెషర్తో ఉన్నవాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్తో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు, బిలో అండర్ ఏజ్లో ఉన్నవాళ్ళు అంటే 14 years 12 years కంటే తక్కువ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఇలాంటి వాళ్ళు అస్సలు దీన్ని వాడనేకూడదు. ఒకవేళ వాడారు అంటే మీరు ఫేస్ చేయాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ సీజర్స్ అంటారు. సీజర్స్ అంటే పిటుసు అంటారు తెలుగులో. ఆటోమేటిక్గా మజిల్స్ అనేవి అవే కాంట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి మన ప్రమేయం లేకుండా. హార్ట్ అటాక్స్ రావచ్చు, హార్ట్ పల్పిటేషన్స్ రావచ్చు, తర్వాత స్టమక్ ఇండైజెషన్ అనే ప్రాబ్లం రావచ్చు, స్టమక్లో ఇరిటేషన్ రావచ్చు. ఇట్లా చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అదంతా మాకు వద్దు అనుకుంటే ఇట్లాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసేయచ్చు. ఇది ఒక్కటి వాడడం వల్లే కదా మనకు రిజల్ట్స్ వచ్చేది. ఇందాక అనుకున్నట్టు 4 members, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్, లో క్యాలరీ ఇంటేక్, క్యాలరీ డెఫిసిట్, అంతే. అది తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. సో అది సంగతి. ఈ యోహింబిన్ అనేది ఎక్కడ ఎలా తయారవుతుందో తెలుసుకున్నాం, ఏ టైంలో వాడాలో తెలుసుకున్నాం, ఎవరు వాడకూడదో తెలుసుకున్నాం. ఓన్లీ ఇదొక్కటే వాడితే రిజల్ట్స్ రావు అని కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఎక్కడా లేదు. ఓన్లీ యోహింబిన్ వాడడం వల్ల
ఫ్యాట్ అంతా తగ్గిపోయింది అని ఒక్క రీసెర్చ్ కూడా లేదు. బట్ ఇది డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతుంది అని తప్ప ఎక్కడ కూడా డైరెక్ట్గా యోహెమిన్ హెచ్సిఎల్ వాడడం వల్ల ఫ్యాట్ లాస్ అయితే అవుతుంది అని ఎక్కడా లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మాకు అవన్నీ వద్దు అయినా కూడా మేము వాడతాం అనుకునే వాళ్ళకైతే మీరు వాడుకోవచ్చు, ఎట్లాంటి భయం లేదు. యోహెమిన్ హెచ్సిఎల్ అనేది అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. మనకు అట్లాంటి కోడ్స్ ఏం లేవు. ఇది ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నా. ఒకవేళ మీరు వాడాలనుకుంటే వాడుకోవచ్చు. సేఫ్ లిమిట్స్లో వాడుకోండి. 2.5 mg అయితే వాడుకోవచ్చు, పర్లేదు. ఇకపోతే నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్స్తో మన జిమ్లో ఇప్పటి వరకు కష్టపడుతూ న్యాచురల్గా బ్యాలెన్స్డ్ మీల్స్ తింటూ ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళతో తొందరలో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అంటే వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారు, ఎలాంటి మాటలు ఫేస్ చేశారు, వర్కౌట్ స్టార్ట్ చేయకముందు, వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళు ఈ సొసైటీలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎలాంటి మాటలు వాళ్ళని అనేవాళ్ళు, అన్నీ నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోస్లో వాళ్ళ స్టోరీస్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన వీడియోస్ మీ దాకా రావాలి అనుకుంటే, ఒకవేళ నేను అవి అప్లోడ్ చేశాకైనా మీ దాకా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ వేశారంటే ఇట్లాంటి సప్లిమెంట్స్ మీద మనకున్న ఒపీనియన్, మన వాళ్ళకున్న ఒపీనియన్ మేబీ మారచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే అప్లోడ్ చేశా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోకి అయితే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.